రీసెంట్గా యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా టఫ్, చాలా కష్టంగా వచ్చింది. ఇంకొంతమంది అయితే ముందుకెళ్ళి యూపీఎస్సీ బోర్డుని, కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఇన్స్టిట్యూట్ నడిపించే డైరెక్టర్స్ కూడా చాలా నెగిటివ్గా మాట్లాడారు. సో నిజంగానే యూపీఎస్సీ ఎగ్జామ్ టఫ్ వచ్చిందా? పాయింట్ 1 క్వశ్చన్ 1. అండ్ దీంట్లో ఇంకొక సబ్ క్వశ్చన్ ఏంటి అంటే, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్యాయం చేసింది స్టూడెంట్స్కి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ అన్నాక అది టఫే ఉండాలి. ఓకే, అది ఈజీ ఉంటే దానికి బ్యూటీ కాదు అది. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, టఫ్ వచ్చింది, పేపర్ ప్యాటర్న్ చాలా అబ్సర్డ్గా వచ్చింది. 100% ఒక 30% క్వశ్చన్ పేపర్ ఎవ్రీ ఇయర్ డిబేటబుల్ ఉంటుంది. ప్యాటర్న్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదు. బట్ మనం యాజ్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం స్టూడెంట్స్కి పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ మీద ప్రిపేర్ చేయించాము, బట్ దాని మీదే డిపెండ్ చేయించామా, లేకపోతే ఫ్యూచర్ గురించి ప్రిపేర్ చేయించామా? ఇప్పుడు మీరు చెప్పండి, 2026లో ఎగ్జామ్ అయింది. ఈ స్టూడెంట్ సర్వీస్కి ఎప్పుడు వెళ్తారు? 1-2 years పడుతుంది ట్రైనింగ్ అయ్యి మొత్తం అవడం. 3 years. So what makes you think that UPSC is going to have the same pattern of 26, not even 26? ఈ పర్సన్ పీపుల్లోకి వెళ్ళేది ఒక 2 years తర్వాత నెసెసరీ జాబ్ చేయడానికి, విచ్ ఇస్ పీపుల్ ఓరియంటెడ్, రియల్ టైమ్ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ ఏ ఎడ్యుకేటర్ కూడా ఇప్పుడు ముందుకొచ్చి ఈ సైడ్ మాట్లాడట్లేదు. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు హియర్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20-30% ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిబేటబుల్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పేపర్, ఒక లేయర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ముందు అడిగే వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఆ లేయర్ మార్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు అనుకోండి, మీకు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది, మీ పేరు, మీకు ఏ స్ట్రీమ్లో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది. దీనికంటే ఎక్కువ చదువుదామన్నా మనం ఈ సిస్టమ్ని ఎలా చేస్తామంటే, ఇంతే సరిపోతుంది, యూపీఎస్సీకి ఇదే సరిపోతుంది, ఇంత చాలు, పాలిటీ నుండి ఇలా వస్తాయి, ఆర్ట్ అండ్ కల్చర్ వెయిటేజ్ ఇది అని మనం ఒక ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆ 30% గురించి కాదు. రిమైనింగ్ 70% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ ఆల్రెడీ కన్విన్స్డ్ అవర్ మైండ్స్ దాట్ దిస్ ఈజ్ హౌ ద క్వశ్చన్ పేపర్ ఇస్ గోయింగ్ టు బీ. ఇక్కడ నోబెల్ ప్రైజ్ క్వశ్చన్, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, ఈసారి ఏం అడిగారు? తను ఎక్కడ, ఏ కంట్రీ, తను ఎక్కడ టీచ్ చేశారు, ఏ యూనివర్సిటీ అనేదో అడిగారు. ఈ క్వశ్చన్ అనేది ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా తను అంత ఫేమస్ అవ్వలేదు. మన ఇండియాలో ఈ పాయింట్లో ఫేమస్ అయినంత ఎందుకు అడగకూడదు? యాజ్ అన్ ఎడ్యుకేటర్ మనం పిల్లలకి పేర్లు గుర్తుపెట్టుకోండి, మీరు స్పెషలైజేషన్ గుర్తుపెట్టుకోండి, ఒక అవార్డు ఇయర్ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాం. యూపీఎస్సీ నేను యూపీఎస్సీని సపోర్ట్ చేయట్లేదు, నేను పిల్లల్ని సపోర్ట్ చేయకుండా లేదు. కానీ యూపీఎస్సీ ఏం అడుగుతుంది? మీరు ఆ స్టోరీ చదవండి. వై డిడ్ హి గెట్ నోబెల్ ప్రైజ్? ఎందువల్ల, ఏ రీసెర్చ్ వల్ల, తన లైఫ్లో ఏ హర్డల్స్, టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ ట్రై టు ఇంటెండ్. ఇప్పుడు మనము యూపీఎస్సీ పిల్లలకి అన్యాయం చేసిందని అనుకుందాం, వాళ్ళు కూడా ఫ్యూచర్ బ్యూరోక్రసీ కోసమే కదా ఈ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక మెయిన్స్ ఆగదు, ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ ఆగదు, ర్యాంక్స్ రాకుండా ఉండవు. మనము పిల్లలకి ఇటువంటి ఖచ్చితంగా అన్యాయం చేశారు, పిల్లల్ని సపోర్ట్ చేయలేదు అని అంటే, యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద 1000 స్టూడెంట్స్ హూ విల్ గెట్ ర్యాంక్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ద 10 lakh స్టూడెంట్స్ హూ నీడ్స్ అవర్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ 2 years అనుకోండి, we were very high on consumption of content which was with respect to culture, Indian culture, which was with respect to global platforms where India was presenting itself. దాని గురించి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, రాబోయే బ్యూరోక్రసీ చాలా డిఫరెంట్ ఉంటుంది. కోవిడ్ తర్వాత మనం చూసింది అదే. ఇప్పుడు 23 పేపర్ కష్టంగా ఉందా అంటే మీరు ఒకసారి సాల్వ్ చేయండి. 23 paper is dependent on the kind of bureaucrats UPSC wants. It do not want a bureaucrat who operates the way they operated in 2017. As times are changing, మీరు లాస్ట్ డెకేడ్లో చూసారంటే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ స్పేస్, డిజిటల్ ఎరా, నౌ ఏఐ. అసలు జాబ్స్ ఉంటాయో ఉండవో కూడా మనకు అర్థం కావట్లేదు. సో మనము ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్స్ని, వీఆర్ నో బడీ టు టెల్ దెమ్ దాట్ మీరు ఫిక్స్ అవ్వండి, ఈ క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. మనకు కూడా తెలియదు, రాబోయే టైమ్స్లో పేపర్స్ ఇంకా అన్ప్రెడిక్టబుల్ అవ్వచ్చు. దీనికోసము స్టూడెంట్స్కి మనం బెటర్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఇప్పుడు యూపీఎస్సీలో పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం పాలసీస్ చాలా చదువుకొని వెళ్తాము, కానీ ఆ పాలసీని మనము మన చదువులో ఇంప్లిమెంట్ చేయాలనుకోము.
ఎప్పుడో 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వచ్చింది. అది ఏం చెప్తుంది ఆ పాలసీ? పిల్లలు మగప్ కల్చర్ ఉండకూడదు, పిల్లలు చదివేటప్పుడు కాన్సెప్ట్లా చదవాలి, ఇంప్లిమెంటేషన్ పాయింట్లో చదవాలి అని ఎక్కడో చిన్న స్కూల్లో ఆ స్ట్రగుల్స్ ఆల్రెడీ చేస్తున్నారు. దెర్ ఆర్ మెనీ ప్యానల్ డిస్కషన్స్ కండక్టెడ్ ఆన్ ద హార్డ్షిప్స్ ఆఫ్ NEP ఇంప్లిమెంటేషన్. So what makes us think that UPSC is far away from NEP? Okay. So we only read NEP as a policy which came. We should have, మీరు ఒక్కసారి మీరే ఇప్పుడు యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ ది స్టూడెంట్స్ బిలీవ్ యూ రైట్. మీరు ఒక సెషన్ కండక్ట్ చేసి NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈసారి క్వశ్చన్ పేపర్ రెండు ముందు పెట్టుకోండి. నాట్ ద క్వశ్చన్స్, you understand the philosophy and trust me, you will only tell, madam, more than 60% of the philosophy is same. Polity will remain polity, economy will remain economy, not today, even in the next 20 years. Mana approach enti ante kada. ఈసారి ఏంటంటే సెకండ్ లేయర్కి వెళ్ళారు. ఈవెన్ ఆర్ ఇంటర్నల్ టీమ్ వెన్ వీ డిడ్ దాట్ డిస్కషన్, ఫస్ట్ పైన అడిగేవాళ్ళు. ఓకే, దెర్ ఇస్ అ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఉంది, జైపూర్ ఘరానా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. చాలామంది మా టీచర్స్ కూడా లేకపోతే మెనీ పీపుల్ అవుట్ సైడ్ దే టోల్డ్ దట్ అసలు ఆ క్వశ్చన్ అంత డీప్గా ఎందుకు అడిగారు అని. దట్ ఈస్ రెలివెంట్ టుడే. ఓకే, ఆ మ్యూజిషియన్ ఈరోజు రెలివెంట్. ఈరోజు మన ఆర్ట్ అండ్ కల్చర్ రిటర్న్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి, క్వశ్చన్ పేపర్ ఎలా ఫామ్ చేస్తారని 50% మీరు ప్రెడిక్ట్ చేయగలరు. ఓకే, సో లుకింగ్ అట్ 3 years వీ షుడ్ బి ఏబుల్ టు ప్రెడిక్ట్ ద క్వశ్చన్ పేపర్. బట్ ఎవరైతే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ప్యాటర్నే వస్తుందో దాని ముందు ప్యాటర్న్సే వస్తాయని చదువుకొని వెళ్ళారు, మీరు కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సింది. ఓకే. సో ఇప్పుడు డిగ్రీ సివిల్స్ అనేది చాలా ముందు నుంచే మీరు రన్ చేస్తూ ఉన్నారు ఇన్ అశోక్ నగర్లో. అయితే డిగ్రీ సివిల్స్ అనేది ఎంతవరకు రైట్ అనే డైలమా ఇప్పటికీ చాలామంది పేరెంట్స్లో ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్ కిడ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్లో కానీ ఉంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? రైట్ అంటారా, రాంగ్ అంటారా? మీ పర్సెప్షన్ ఇన్ దిస్ థింగ్. సో సి, రైట్ అండ్ రాంగ్ విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ అండ్ సివిల్స్ కాదు. ఐ ఆల్వేస్ ఫీల్, ప్రజ్ఞా మేనేజ్మెంట్ ఆల్వేస్ ఫీల్ దట్ టుడే టైమ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ సేవ్. ఓకే, ఇంతకు ముందు 10 సంవత్సరాల ముందు స్టూడెంట్ బీటెక్ చేసి పీజీ చేసి ఎప్పుడో 25కి వచ్చేవాళ్ళు అశోక్ నగర్కి, చేద్దాం ఇది ట్రై చేద్దామని. అప్పుడు ఉన్న కాంపిటీషన్ వేరు. ఈరోజు స్టూడెంట్స్ ఆర్ రెస్ట్లెస్ లిటిల్. వాళ్ళకి ఏంటంటే కొంచెం త్వరగా సెటిల్మెంట్ కావాలి, కొంచెం త్వరగా మాకు మంచి జాబ్స్ రావాలి. మీరు అలా తొందరపడకుండా మీరు కానీ వెయిట్ చేశారంటే యూ విల్ లూజ్ ఆపర్చునిటీస్. సో డిగ్రీ అండ్ సివిల్స్ ఎందుకంటే ఇంతకుముందు అవేర్నెస్ ఉండేది కాదు. మేము స్టార్టింగ్ 2018లో స్టార్ట్ చేసినప్పుడు అసలు డిగ్రీ అండ్ సివిల్స్ అనేది ఒకటి ఉందని జనాలకి తెలియదు. వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ ఇట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ బికాస్ అవేర్నెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో మీరు 21 year ఆర్ మ్యాక్సిమం 22 years కల్లా చదివి పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను కూర్చొని చదువుతాను, దాని తర్వాత నేను 3-4 సంవత్సరాలు నా ప్రైమ్ లైఫ్, ఓకే, ప్రైమ్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో నేను 25-26 వరకు ట్రయల్సే చేసేవాళ్ళు చేస్తారు. కానీ మనం స్టూడెంట్స్కి చెప్పాల్సింది మీరు టైం సేవ్ చేసుకోండి. ఈ కోర్స్ అనేది ఇది సివిల్స్ అనే కాదు, ప్రజ్ఞాలో ఫస్ట్ 1.5 years స్టూడెంట్స్ మీద వర్క్ చేస్తాం. ఏ స్టూడెంట్ కూడా మీరు ఇది చదవండి, ఇది చదివితే మీకు ర్యాంక్ వస్తుందనే మాట ఇక్కడ ఉండదు. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మిమ్మల్ని బిల్డ్ చేసుకోండి స్కిల్స్. అండ్ బికాజ్ ప్రజ్ఞ వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్రీ కాలేజ్, IAS అకాడమీనే కాకుండా వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్రీ కాలేజ్. బోర్డ్ మీటింగ్స్ ఎలా ఉంటాయంటే డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తారు, దో వీ కమ్ అండర్ ద సేమ్ సొసైటీ అండ్ ఆల్, ఆపరేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. డిగ్రీ కాలేజ్ ఏం చెప్తారంటే మీరు ఏ కోచింగ్ అన్నా ఇవ్వండి, OU చెప్పే నార్మ్స్ ప్రకారం స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకి తెలియదు. ఇంకా ఈరోజు ఫస్ట్ ఇయర్ UPSC అంటారు, సెకండ్ ఇయర్ నాకు వద్దంటారు. అప్పుడు ఏం చేయాలి స్టూడెంట్ని? సో డిగ్రీ వాళ్ళు చేసే పని డిగ్రీ వాళ్ళు చేయాలి, సివిల్స్ వాళ్ళు చేసే పని సివిల్స్ వాళ్ళు చేస్తే స్టూడెంట్ డబుల్ పవర్ఫుల్ అవుతారు. మనం అలా కాకుండా డిగ్రీ ఎవరో పేపర్ కాగితం ఇస్తారు, నేను ఓన్లీ సివిల్స్ చదువుతా అంటే సివిల్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి స్కిల్స్ చాలా అవసరం. మీరు సివిల్స్ ర్యాంకర్స్ ఎవరినో చూడండి, ఇక్కడ డిసిప్లిన్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, పర్సువేషన్ ఇంపార్టెంట్. ఓకే, యూ మైట్ బీ ద టాపెస్ట్ స్టూడెంట్ ఆల్సో, దట్ విల్ నాట్ గ్యారంటీ యువర్ ర్యాంక్ ఇయర్. మీరు ఇక్కడికి వచ్చాక మీ స్కిల్స్
అశోక్ నగర్ లేకపోతే సివిల్స్ మార్కెట్కి తగిన స్కిల్స్ కాదు. రేపు నేను జాబ్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ జాబ్ రెలవెన్స్ ఏంటి. ఈరోజు నేను 27లో ఎగ్జామ్ రాస్తున్నానంటే నాకు ట్రైనింగ్ అయ్యాక నేను ఎప్పుడైతే 28 అయ్యాక జాబ్ జాయిన్ అవుతానో యూపీఎస్సీ అది అడుగుతుంది. ఇక్కడ నేను యూపీఎస్సీ బ్యాడ్ అండము గుడ్ అండము, మీరు గుడ్ అండము బ్యాడ్ అండము, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ నథింగ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. మీ ఆపర్చునిటీ మీకు రిటర్న్ రాదు. మీ లెట్స్ సే మీరు లాస్ట్ అటెంప్ట్లో ఉన్నారనుకోండి, లాస్ట్ అటెంప్ట్లో ఉండి కూడా పేపర్ ఈ ఇయర్ అలానే వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? టేక్ ప్రెసిడెన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఒకసారి చూడండి. పేపర్గా చూడాల్సింది సిచ్యువేషన్స్ చూడాలి. సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయా? చాలా మారాయి కదా. దాని ప్రకారం మనం పిల్లలకి ఎప్పుడైతే ఇక్కడ ప్రజ్ఞలో పేపర్ రాగానే మేము సాల్వ్ చేయించాము. సాల్వ్ చేయించినప్పుడు స్టూడెంట్స్ వర్ హ్యాపీ. ఎందుకంటే 2020లో ఏదైతే పాలసీ వచ్చిందో ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు ప్రతి ఒక్క స్టూడెంట్కి అది రుద్దారు ఇక్కడ. ఏమని? మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి, ఏదో ఒక ఇయర్ ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ మ్యాచ్. కానీ మేము కూడా ఇంత ఎర్లీగా మ్యాచ్ అవుతుందని అనుకోలేదు. బట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దట్ వీడియో వేర్ యు ఆర్ మ్యాపింగ్ ద ఫిలాసఫీ. ఓకే, యూ కెనాట్ ఇగ్నోర్ అ గ్రాస్ రూట్ లెవెల్ పాలసీ. స్కూల్స్ నుండి బిల్డ్ అవుతూ వస్తుంటే ఈ పిల్లలు పైకి వచ్చేది యూపీఎస్సీ, క్యాట్, డిఫరెంట్ ఎగ్జామినేషన్కే కదా. వాట్ మేక్స్ అస్ థింక్ దట్ దిస్ ప్యాటర్న్ విల్ రిమైన్ ద సేమ్? సో డిగ్రీ అండ్ సివిల్స్ అనే కాదు, ఎనీ కోర్స్ విచ్ ఇస్ ఛాలెంజింగ్ యువర్ పొటెన్షియల్, ఓకే, ఇట్ ఈస్ గుడ్. డిగ్రీ అండ్ సివిల్స్ ఇస్ గుడ్ బికాస్ బై ద టైమ్ యువర్ 21 మీకు ఎలిజిబిలిటీ వచ్చే లోపల మీరు ప్రిపేర్డ్ ఉన్నారు. మీరు అటెంప్ట్స్ 2-3 సార్లు ఇచ్చుకోండి, 3-4 సార్లు కాదు, మీరు 4-5 సార్లు కూడా ఇచ్చుకోండి. యూఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ కోచింగ్స్ అగైన్ కదా. సో దాట్స్ ద ప్రిపేర్డ్నెస్ వాట్ డిగ్రీ అండ్ సివిల్స్ గివ్. ఓకే మ్యామ్, ఇప్పుడు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు ఐ హ్యావ్ సీన్ వన్ పోస్టర్ లైక్ నోటీస్ 85% అటెండెన్స్ కంటే తక్కువ వస్తే మీరు తర్వాత ప్రమోట్ చేయమని. ఈజ్ దిస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ డిగ్రీ సివిల్సా లేకపోతే రెగ్యులర్ యూపీఎస్సీ కోచింగ్ వల్ల ఇది అప్లికబుల్గా? See, ఇది స్ట్రిక్ట్లీ అప్లికబుల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఓకే, కానీ మా దగ్గర ఉన్న సివిల్స్ పిల్లలు ఏంటంటే మాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. దే ఆర్ ఎనీవేస్ అబవ్ 85 ఆల్వేస్. ఓకే, సో ఈవెన్ ఎవరైనా స్టూడెంట్ యాబ్సెంట్ అయినా రీజన్ అవుట్ చేస్తాం, ఎందుకు, ఏంటి, మోటివేషనా, ఏమైనా ప్రాబ్లమా. సో ఇమ్మీడియట్లీ వి సాల్వ్. అందువల్ల సివిల్స్కి మనం డైరెక్ట్ వెళ్ళి ఖచ్చితంగా చెప్పే అవసరం ఎప్పుడు రాలేదు. బికాజ్ యూ స్పోక్ టు ద స్టూడెంట్స్, వాళ్ళకి కంటెంట్ ఉంది, దే ఆర్ ఓపెన్ టు అన్ ఐడియా దాట్ మాకు మెంటర్షిప్ ఇచ్చి మమ్మల్ని బెటర్ చేయండి. అలా స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏ కాలేజ్కి ఏ ప్రాబ్లం ఉండదు. కమింగ్ టు ద అటెండెన్స్ పాలసీ, ఒక ఆర్గనైజేషన్, యాజ్ ఐ టోల్డ్ యూ, సబ్జెక్ట్స్ విల్ రిమైన్ సేమ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫిలాసఫీ. ఇప్పుడు ప్రజ్ఞ స్టార్టింగ్ నుండి మాకు హాస్టల్స్ ఉన్నాయి. టుడే ఇన్ ద సిటీ వీ హ్యావ్ మోర్ దెన్ 8 హాస్టల్స్. ఓకే, సో మ్యాన్ పవర్ ఎక్కువ ఎందుకు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది? 85% క్లాస్కి వచ్చారనుకోండి, ఈ వచ్చిన పిల్లలు ఎవరైతే 85% క్లాసులు వచ్చిన పిల్లలకి వచ్చే కష్టాలు వేరే రకంగా ఉంటాయి. నాకు ఇది అర్థం కాలేదు, నాకు ఇక్కడ మోటివేషన్ లేదు, నాకు ఫిజికల్ యాక్టివిటీ కావాలి. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఛాలెంజ్ విచ్ వీ కెన్ టేకప్. యాక్చువల్లీ టేకప్ చేయాల్సింది మనం. ఓకే, బికాస్ పిల్లలు ఇంకా బెటర్ అవుతారు, మనం గ్రో అవుతాము అని. కానీ 85% బిలో ఉన్న పిల్లలు, ఇట్ ఈస్ నాట్ దట్ వీ వాంట్ టు డిమీన్ దెమ్, బట్ వీ డోంట్ వాంట్ టు వర్క్ టువర్డ్స్ దట్. హాస్టల్కి వెళ్ళి దుప్పట్లు తీసి వాళ్ళని లేపి. సివిల్స్లో పిల్లలకి డిసిప్లిన్ ఉండాలి. ఇక డిసిప్లిన్ ఏంటి? మీరు వచ్చి క్లాస్లో కూర్చోవడం వరకే మీ పని. దాని తర్వాత మీకు రైటింగ్ రాదా, మీకు లిజనింగ్ రాదా, మీకు రీడింగ్ రాదా, దట్ వీ విల్ టేక్ ఇట్ అప్. బట్ వీ డోంట్ వాంట్ టు షిఫ్ట్ అవర్ మ్యాన్ ఫోర్స్ టు స్టూడెంట్స్ హు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు బిల్డప్ అ బేసిక్ డిసిప్లిన్. ఇక్కడ మనం ఎక్కువ టీచర్స్ని లేకపోతే ఎక్కువ మెంటర్స్ని అలొకేట్ చేయడం వల్ల మనం ఇటు ఎవరైతే పిల్లలు మనల్ని నమ్ముకొని మేము చదువుతాము, మాకు ఇంకా కంటెంట్ ఇవ్వండి అని అంటారు, వాళ్ళు మిస్ అయిపోతారు. అందుకని 85% రూల్ ఇస్ దేర్ సిన్స్ లాంగ్, బట్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ స్ట్రాంగ్ దట్ వీ హ్యావ్ టు చూజ్ ఆర్ డిఫికల్ట్. దిస్ ఈస్ ద డిఫికల్ట్ వీ వాంట్ టు డూ. ఇప్పుడు మీరు మాట్లాడిన పిల్లలు కూడా అందరు 85 అబౌవ్నే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క ఛాలెంజ్తో వస్తారు. సో ఇప్పుడు మా కోర్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఆటోమేటిక్ డివిజన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటుంది. సో ఇప్పుడు క్లాస్లో 60 మంది ఉన్నారు, 60 మందికి మీరు సేమ్ టీచింగ్ చేయలేరు, వాళ్ళకి అర్థమో కాదు.
అందుకని ఇంటర్నల్ డివిజన్స్ ఉంటాయి, అది స్టూడెంట్స్కి చెప్పము. అండ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ డలర్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. ఎవ్రీ స్టూడెంట్ ఇస్ బ్యూటిఫుల్, ఎవ్రీ స్టూడెంట్ ఇస్ టు బి వర్క్డ్ ఆన్. ఇక్కడ ఏఐ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, అటువంటి స్టూడెంట్స్ మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు. ఓకే. ఫాస్ట్ పేస్ లెర్నింగ్ ఉన్న పిల్లలకి మనం స్లో పేస్ ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీ ఉండరు. స్లో పేస్ ఉన్న పిల్లలకి మనం ఫాస్ట్ పేస్ ఇచ్చామంటే వీళ్ళు హ్యాపీ ఉండరు. సో ఒక క్లాస్ని 3 రకాలుగా ఇంటర్నల్లీ డివైడ్ చేసుకొని వీ డ్రాఫ్ట్ డిఫరెంట్ అసైన్మెంట్స్ ఫర్ దెమ్ ఓకే. టు ఛానల్ దేర్ ఓన్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ట్రాక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీరు అడ్వాన్స్ ట్రాక్ మీరు బాగా చదువుతున్నారు అని చెప్పొద్దు. వాళ్ళకి ఏంటంటే అసైన్మెంట్స్లో కాంప్లెక్సిటీ పెంచుతాం, ఓకే, ఎక్కువ బయట ఎక్స్పోజర్ ఇస్తాం, రియల్ లైఫ్కి ఎక్కువ దగ్గర తీసుకొని వెళ్తాం. సో మీరు అడిగిన డిగ్రీ అండ్ సివిల్స్ కానీ యూపీఎస్సీ టఫ్నెస్ కానీ ఇవన్నీ మనం చేంజ్ చేయలేని పర్స్పెక్టివ్. మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల్ని బెటర్గా ఫ్యూచర్కి రెడీ చేయాలి. ఈరోజు 26లో ఉన్న మన దగ్గర పిల్లలు ఎంప్లాయబుల్లా కాదా, స్కిల్స్ బిల్డ్ చేస్తారా లేదా, దెన్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విల్ కమ్. బట్ టఫ్నెస్ని మనం క్వశ్చన్ చేయలేము. యూపీఎస్సీ ఈజీ ఎందుకు ఉంటుంది, యూపీఎస్సీ టఫే ఉంటుంది. ఓకే, కానీ డూ వీ స్టార్ట్ హేటింగ్ యూపీఎస్సీ? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. ఓకే, I don't think it is necessary. We have to reason it out. Why did the question paper come this way? How did the last 3 years in reality go? Not the question paper, not the pattern. How did it go? రేపు ఫ్యూచర్లో మీరు మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా డైనమిక్గా చూడొచ్చు, దానికి మనం స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.